ఇక బాహుబలి తర్వాత సాహో చిత్రం నార్త్ కి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ చిత్రంలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ఉండడమే. ఇక పుష్ప పార్ట్ 1 కూడా అంచనాలు లేకుండా హిట్ అయింది. నార్త్ ఆడియన్స్ కి ఆ యాక్షన్ కనెక్ట్ అవ్వడమే దానికి కారణం. ఇక కేజీఎఫ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. కేజీఎఫ్ యాక్షన్ కి పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1లో కథ లేదు, కానీ ప్రభాస్ మాస్ కటౌట్ చూసే యాక్షన్ బీభత్సానికి నిదర్శనమే 1000 కోట్లు సాక్ష్యం. అందుకే చాలా మంది దర్శకులు యాక్షన్ను నమ్మి కథ లేకపోయినా హీరోయిజానికి పెద్దపీట వేస్తున్నారు. ఇక ఆ యాక్షన్ని డిఫరెంట్గా తెరకెక్కిస్తే ఆడియన్స్ పడిపోతున్నారు. ఇప్పుడు ఒక మలయాళ హీరో యాక్షన్ చిత్రం కూడా అదే రేంజ్లో ప్రేక్షకులను పడేసింది. ఇక ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ పోషించిన మలయాళ మూవీ మార్కో ఇప్పుడు అక్కడ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. ఇక ఆ చిత్రంలో యాక్షన్ తప్ప మరొకటి లేదు. మార్కో ఒక రివెంజ్ స్టోరీ. ఇక దర్శకుడు అనీఫ్ ఆ రివెంజ్ స్టోరీతోనే కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్తో ప్రేక్షకులను నిజంగానే కట్టిపడేశారు. ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మిగతా భాషల్లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.